సినిమా జనాలతో చూసారు, ఫుల్ ఆఫ్ కామెడీ, ఎంజాయ్ చేశారు. చాలా అండి, అంటే చాలా సాటిస్ఫైయింగ్ అండి. ఎందుకంటే ఫిల్మ్ మేకర్స్ గా, యాక్టర్స్ గా మాకు సినిమాలో ఎప్పుడు లైవ్ రియాక్షన్ ఉండదు. స్టేజ్ మీద అయితే లైవ్ గా జనాలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో తెలుస్తూ ఉంటుంది. సో ఎప్పుడు ఫిల్మ్ చేసిన ఫస్ట్ షో వచ్చి చూడడం అండ్ జనాలు ఎస్పెషల్లీ హిట్ టాక్ వచ్చినప్పుడు ఆ ఆనందాన్ని అక్కడ ఉండి లైవ్ లో చూడడం చాలా సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ us. అండ్ జాతకాలు మీరు నమ్ముతారా? లేదు అంటే ఏం లేదు, వేణుస్వామి గారు ఆయనే సారీ చెప్పగలేదు నేను చెప్తే. లేదు, అంటే ఇది ఆస్కర్ వైల్డ్ గారి షార్ట్ స్టోరీ. సో ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, అంటే ఆ కథలోనే ఆ క్యారెక్టర్ ఉంది. అండ్ అసలు ఈ సినిమా ఫస్ట్ అనుకున్నప్పుడు చాలా ఏళ్ల క్రితం మోహన్ కృష్ణ గారు ఈ షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఇదే స్క్రిప్ట్, ఇదే క్యారెక్టర్ అనుకున్నాం, కానీ ఎవరిని ఉద్దేశించింది. లక్కీగా ఒక్క లైన్ కోయిన్సైడ్ అయింది అంతే. అండ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు మీ డైరెక్టర్ గారు, సో ఆయన గురించి అంటే ఆయన మీకు ప్రతి సినిమాలో ఒక క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు. సో ఏంటి మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ అంతలాగా? అదంతా నాకు తెలియదండి. కాకపోతే ఒకటి, ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ హిమ్. ఎందుకంటే ఒక యాక్టర్ కి, డైరెక్టర్ కి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. అండ్ అది ఒక రెస్పెక్ట్ తో కూడిన కమ్యూనికేషన్ అయితే ఇంకా ప్రోడక్ట్ బాగా వస్తుందని నాకు అనిపిస్తుంటుంది అనమాట. సో ఐ హ్యావ్ సచ్ ఫ్రీ ఏమంటారు యాక్సెస్ టు హిమ్. ఆయనతో ఏదైనా డిస్కస్ చేయొచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు. అండ్ ఐ రియలీ లవ్ వర్కింగ్ విత్ హిమ్. అలాంటి కమ్యూనికేషన్ అందరితో ఉంటే, అందరు డైరెక్టర్స్, యాక్టర్స్ మధ్యలో ఉంటే బాగుంటుంది అన్న. సూపర్ సార్. అండ్ ఫైనల్ గా దర్శి గారి గురించి, ఆయన కామెడీ మామూలుగా అంటే జాతిరత్నాల తర్వాత మధ్యలో మళ్ళీ కోర్టు అనేది కానీ బలగం కానీ వచ్చాయి, మళ్ళీ ఆయన జోన్ లోకి ఆయన వచ్చి కామెడీ చేయడం ఇది అంటే వెర్సిటైల్ యాక్టర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎప్పుడు కూడా దర్శి ఒక కామిక్ టైమింగ్ ఉన్న యాక్టర్, అంటే ఒక కామెడీకి పరిమితమైన యాక్టర్ కాదనిపిస్తుండేది. అండ్ బలగం కానీ, కోర్ట్ కానీ చాలా మంచి మంచి సినిమాలు చేశారు ఆయన. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే ఈ సినిమాతో మళ్ళీ కామెడీలో సక్సెస్ కొట్టడం అనేది రియలీ అతని కెరీర్ కూడా చాలా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ నెక్స్ట్ ఫిలిమ్స్ ఎప్పుడు సార్? వెయిటింగ్. థ్యాంక్ యూ, నేను చెప్తాను, అంటే ఇప్పుడు చెప్పలేండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.